హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు మగ్గం బ్లౌజెస్ అయితే చూపిస్తానండి. ఫస్ట్ ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాలనుకుంటున్నాను. కోటా డ్రెస్సెస్ నేను వీడియోస్ చేశానండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇంకా చాలా మంది కాల్స్ చేస్తున్నారు, కోటా డ్రెస్సెస్ ఉన్నాయా, ఇది కావాలి అని. ప్లీజ్ అండి, దయచేసి అయితే కోటా డ్రెస్ మొత్తం అయితే సోల్డ్ అవుట్, ఏమీ లేవు. ఒక 3 డ్రెస్సెస్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా స్క్రీన్ ప్రింట్లు మాత్రమే ఉన్నాయి అనమాట. అవేంటంటే మీకు లాస్ట్లో పెట్టిన ఒక 5 కలర్స్ పెట్టాను కదా, ఆ 5 కలర్స్లో ఓన్లీ 3 పీసెస్ మాత్రమే ఉన్నాయి. మనకి మిగతా అయితే అవైలబుల్ లేవండి, మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయి. మీకైతే నెక్స్ట్ ఇంకొక 1 వీక్లో నేను మళ్ళీ తెచ్చి ఇవ్వడానికి ట్రై చేస్తానండి. మ్యాక్సిమం అయితే రీస్టాక్ చేయిస్తాను, ఓకేనా. నెక్స్ట్ అప్పుడు రీస్టాక్ చేసినప్పుడు అయితే వీడియో పెడతాను. వీడియో చూసిన తర్వాత వీడియోలో అయితే మీకు నచ్చిన డ్రెస్ స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తానండి. దయచేసి నైట్ 10:30, 11 అప్పుడు కూడా కాల్స్ చేస్తున్నారు, అలా అయితే చేయొద్దండి ప్లీజ్. మీకు డ్రెస్సులు పెట్టినప్పుడు మాత్రం ఆ డ్రెస్సులు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి. వాట్సాప్లో అయితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా అవైలబుల్ ఉంటే మాత్రం అవైలబుల్ ఉంది అని చెప్తాను అనమాట, ఓకేనా. అయితే మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. మనము ఈరోజు మగ్గం డిజైన్స్ అయితే చూపిస్తున్నాం అండి. బ్రైడల్ టైం కదా, ఇది అంతా పెళ్ళిళ్ళ టైము. మనకేంటంటే చాలా మగ్గం డిజైన్స్ రెడీ అవుతున్నాయి, స్టిచ్ చేయిస్తున్నాను. వేసినట్టు నేను మీకైతే పిక్స్ పెడతానండి. అయితే అన్నీ కూడా కొత్త డిజైన్స్, లాస్ట్ టైం పెట్టిన డిజైన్స్ ఏవి కూడా లేవు, అన్నీ కూడా న్యూ డిజైన్స్. నాకేంటంటే వేసిన డిజైన్ వేయడం ఇష్టం ఉండదు అనమాట. అందుకనేసి దాదాపు ఏంటంటే మీకు కొత్త డిజైన్సే ఉంటాయి, అందుకని కొత్త డిజైన్స్ ప్రతిదీ కూడా మీకు పిక్ పెడతాను అనమాట. అయితే ఇవి ఈరోజు బ్లౌజెస్ ఏంటంటే నెట్ మీద డిజైన్స్ అండి, చాలా బాగున్నాయి. ఇది హ్యాండ్స్ అయితే మీరు చెక్ చేయండి, పూర్తిగా నెట్ మీద. అంటే మీకు చాలా మందికి డౌట్ ఉంది, ఈ కస్టమర్ అయితే నా వీడియో చూసి ఓన్లీ హ్యాండ్స్కి నెట్ మీద బాగుండిద్ది అంటే వేయండి అక్క అన్నారు. అందుకని నేను వేసి ఇచ్చాను. చూడాలి కస్టమర్ ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారో. అయితే చూడండి, ఇది ఓన్లీ హ్యాండ్స్ అయితే నెట్ అండి. మీకు బ్లౌజ్ డిజైన్ కూడా చెక్ చేయండి, మొత్తం డిజైన్ మొత్తం. అంటే శారీ వచ్చి మనకి ఇది వెంకటగిరి శారీ, కలర్ కాంబో చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇది శారీలో బ్లౌజ్ ఏంటంటే మన శారీలో బ్లౌజ్ అయితే యూజ్ చేయలేదు నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ప్రతి వీడియోలో చెప్తున్నానండి. నేను వీడియో అయితే చాలామంది స్కిప్ చేసి చూస్తున్నట్లున్నారు. చాలామంది నిన్న ఆ కోటా డ్రెస్సులు కూడా అండి, నేను ప్రతి డిజైన్ కాస్ట్ కూడా నేను ఆ డ్రెస్ చూపించినప్పుడు లాస్ట్లో మెన్షన్ చేస్తున్నాను అనమాట, డ్రెస్ కాస్ట్ ఎంత అనేది. అందరూ ఏంటంటే వీడియో స్కిప్ చేసి చూస్తున్నారేమో తెలియట్లేదు, నాకు వీడియో ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా అడుగుతున్నారు ఈ డ్రెస్ ఎంత అని. కానీ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతిదీ అర్థమవుతుంది, మీరు మళ్ళీ దానికి అడగాల్సిన అవసరం ఉండదు కదా. అయితే చూడండి, నేను మగ్గం డిజైన్స్ అయితే కాస్ట్ చెప్పట్లేదండి. ఎందుకు అంటే మగ్గం డిజైన్స్ ఒక్కొక్కరు బ్లౌజ్ మెజర్మెంట్ బట్టి డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. అందుకనే నేను మీకు దాని కాస్ట్ అయితే మెన్షన్ చేయట్లేదు, ఓకేనా. ఇది చూడండి, ఇది వెంకటగిరి శారీ కదా, శారీ మొత్తం ఇలా ఉంటుంది. మనకి పళ్ళు వచ్చేసరికి ఈ కలర్, బ్లౌజ్ కూడా ఈ కలర్ వస్తుంది. మనం ఏంటంటే ప్యూర్ రా సిల్క్ తెచ్చాను అనమాట. ఇది నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, శారీలో బ్లౌజ్ కన్నా మనకి రా సిల్క్ కానీ పట్టు కానీ చాలా బాగుంటుందండి బ్లౌజ్ మీద అని. కానీ నేనైతే చాలా మందికి ప్రిఫర్ చేస్తాను, కానీ రా సిల్క్ మీద బ్లౌజ్ ఎంత నీట్గా ఉంటుంది, వర్క్ కూడా అంత నీట్గా ఉంటుంది. నార్మల్ పట్టు బ్లౌజ్ మీద కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు చూడండి, ఇప్పుడు రా సిల్క్ మీద బ్లౌజ్కి మీకు ఇప్పుడు చూపిస్తాను, పట్టు మీద బ్లౌజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది రా సిల్క్ అండి, ఇది ప్యూర్ రా సిల్క్. ఇది ఏంటంటే కాస్ట్ కూడా 1300 పడుతుంది, అందుకనేసే అందరూ వద్దు అంటారు. కానీ బ్లౌజ్ ఏంటంటే మీకు ఇది లైఫ్ చాలా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. బ్లౌజ్ వేసుకున్నా కానీ ఫిట్టింగ్ కానీ బ్యాక్ సైడ్ భలే తెలుస్తుంది అసలు. మనం ఏంటంటే ఇప్పుడు మగ్గం బ్లౌజులకి మొత్తం హ్యాంగింగ్స్ కూడా నేను మగ్గం మీదే చేయిస్తున్నాను. లాస్ట్ టైం వీడియోల్లో కూడా పెట్టాను అనమాట. ఇవన్నీ కూడా మగ్గం మీద హ్యాంగింగ్స్ చేయిస్తున్నాను. ఇది చూస్తే కట్ వర్క్ అండి బ్యాక్ అంతా. అయితే వర్క్ చూస్తే మీకు ఫినిషింగ్ అనేది తెలుస్తుంది కదా, చాలా నీట్గా ఉందండి. ఎప్పుడు కూడా మగ్గం డిజైన్స్ ఏంటంటే మనకి కాస్ట్ చూసుకోవాలి, ప్లస్ అండ్ ఏంటంటే ఫినిషింగ్ కూడా చూడాలన్నమాట. ఇది మొత్తం స్ప్రింగ్ వర్క్ అండ్ నాట్ వర్క్ తోటి వర్క్ చేయించాను, చాలా నీట్గా ఉంది. ఫినిషింగ్ చెక్ చేయండి, ఓకేనా. ఇది హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ ఇలా అండి. హ్యాండ్స్ ఏంటంటే ఎల్బో హ్యాండ్స్కి నెట్ పూర్తిగా హ్యాండ్స్ నెట్ మీద డిజైన్ చేయించాను. నెట్ మీద డిజైన్ చేసిన బ్లౌజులు అయితే కాస్ట్ పడతాయండి. అయితే చూస్తున్నారు కదా, ఇది మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇది హ్యాండ్స్ మీద ఓన్లీ నెట్ మీద వర్క్ అయ్యేసరికి చాలా టైం తీసుకుంటుంది వర్క్ చేసేటప్పుడు కూడా. అందుకని
నెట్ మీద చేసిన బ్లౌజ్ డిజైన్స్ అయితే మాత్రం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మామూలు నార్మల్ బ్లౌజ్ కన్నా ఒక 500-600 ఎక్స్ట్రా అనేది ఉంటుంది. మనం హ్యాండ్స్కి అయితే బీడ్స్ ఇలా చేయించాను అనమాట. చాలా లుక్ ఉంది, బాగున్నాయండి ఇలా హ్యాండ్స్కి బీడ్స్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇప్పుడు అంతా స్టైల్ కదండి హ్యాండ్స్కి బీడ్స్ అనేది. ఓకేనా, ఇదండి మనకి బ్యాక్ నార్మల్ లెక్కే, ఫ్రంట్ వచ్చి కూడా నార్మల్ లెక్కే. అయితే నేను లాస్ట్ టైం వీడియోస్లో చెప్తే అందరూ అడుగుతున్నారు ఎందుకు ప్రిన్స్ కట్ ప్రిఫర్ చేస్తారని. ప్రిన్స్ కట్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి, ఫిట్టింగ్ కానీ వేసుకున్న ఫ్రంట్ సైడ్ ఫినిషింగ్ కానీ చాలా లుక్ ఉంటుంది. ఓకేనా, ఇదండి ఒకటి నెట్ మీద బ్లౌజు చూస్తున్నారా, హ్యాండ్స్కి వర్క్. ఇది శారీలో ఫ్లవర్స్ని బట్టి మనం డిజైన్ చేసాము, కొంచెం లుక్ కూడా బాగా డిఫరెంట్గా అనిపించిందండి. నాకు ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి నెట్ యూజ్ చేశాను. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది శారీ అండి, ఇది శారీ మొత్తం ఈ కలర్ వస్తుంది. అయితే శారీలో బ్లౌజ్ వచ్చి మనకి సేమ్ ఇలాగే బుటీస్తో ఇచ్చాడు. అందుకని మన శారీలో బ్లౌజ్ తీసేసి మనం విడిగా పట్టు క్లాత్ తెచ్చి స్టిచ్ చేయించాను అనమాట దీనికి. ఇది చూడండి, ఇది కూడా కొంచెం చాలా చిన్న బ్లౌజ్. ఇది చాలా సన్నగా ఉంటుందండి ఈవిడ, అందుకనేసి నేను కొంచెం డ్రాప్ నెక్ పెట్టాను. ఏంటంటే సన్నగా ఉండే వాళ్ళకి మగ్గం వర్క్ చేయించుకున్నప్పుడు కొంచెం డ్రాప్ నెక్ అట్లా పెట్టించుకుంటే మీకు ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. అంటే నార్మల్ నెక్ నిలబడదాని కాదండి, నార్మల్ నెక్ కూడా నిలబడుతుంది. కాకపోతే నాకు ఎందుకో బ్యాక్ సైడ్ డ్రాప్ నెక్ పెడితే కొంచెం స్టైల్గా కొంచెం బాగా అనిపిస్తుంది, అందుకనేసి డ్రాప్ నెక్ పెట్టాను. ఇది కూడా చూస్తే ఇది కూడా కట్ వర్కే అండి, మొత్తం కూడా చల్ల వర్క్ అండ్ స్ప్రింగ్ వర్క్ కడ్డానాతోటి యూజ్ చేసి వర్క్ చేసాము. చాలా బాగుంది. అంటే శారీని బట్టి డిజైన్ చేసే శారీ అంతా చిన్న చిన్న డాట్స్ ఉంది కదా, అందుకనేసి నాకు కొంచెం హెవీగా చేయాలనిపించింది. ఇదైతే హ్యాండ్స్ అయితే చూడండి, ఇది హ్యాండ్స్ చాలా డిఫరెంట్గా చేయించాను నేను. ఇది హ్యాండ్స్కి బీడ్స్ ఉందండి, కాకపోతే నేను ఇంకా బీడ్స్ చేయించలేదు, కొంచెం టైం పడుతుంది, ఒక 1/2 అవర్ పడుతుంది టైం, అందుకనేసి చేయించలేదు. ఇది చూడండి, ఇది హ్యాండ్స్ ఏంటంటే ఈ కలర్ మీద మీకు డిఫరెన్స్ తెలుస్తుందో లేదో నాకు తెలియట్లేదు. ఇది ఏంటంటే బ్లౌజ్ కలరు, ఇదేంటంటే శారీ కలర్ అనమాట. మనం 2 కలర్స్ను నెట్ ఏంటంటే శారీ కలర్ నెట్ యూజ్ చేసి వర్క్ చేసాము. అంటే మనకు వేసుకున్నామని చాలా హెవీగా ఉంటుంది. ఇది బ్లౌజ్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి, వేసుకుంటే తెలుస్తుంది ఇది మనకి ఫినిషింగ్ అనేది. వర్క్ అయితే ఫినిషింగ్ చెక్ చేయండి, చాలా బాగుంది కదా వర్క్. ఎప్పుడు కూడా మగ్గం బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చెక్ చేయాలన్నమాట. చూడండి, ఇది వర్క్ మొత్తం ఫినిషింగ్ అని ఎంత నీట్గా ఉందో కదా, ఇలా ఉంటుంది. ఈవిడికి ఏంటంటే ఫ్రంట్ అయితే నేను ప్రిన్స్ కట్ పెట్టలేదు, షేపే పెట్టాను అనమాట. ఈవిడ చాలా సన్నగా ఉన్నారండి, అందుకనేసి కొంచెం ప్రిన్స్ కట్ పెట్టలేదు, షేప్ పెట్టించాను. ఇది బ్యాక్ సైడ్ డ్రాప్ నెక్ అయినా ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టుకోవాలనేది కూడా ఉంటుంది, అలా ఏమి ఉండదండి. ఫ్రంట్ షేప్ అనేది అయితే మాత్రం మన ఇష్టం అండి. ఫ్రంట్ ప్రిన్స్ కట్ షేప్ అనేది మాత్రం మన ఇష్టము, మనకు నచ్చినట్లయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, చూస్తున్నారు కదా ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది. ఫ్రంట్ కూడా హెవీగా అనిపిస్తుందండి. ఈ శారీకి బ్లౌజ్ అయితే మాత్రం చాలా హెవీగా ఉంది, వర్క్ కూడా చాలా లుక్ ఉందనమాట. అది వేసుకుంటే ఇంకా బాగా తెలుస్తుంది మనకి బ్లౌజు. నెక్స్ట్ వచ్చి ఇంకో బ్లౌజు, ఇదేంటంటే ఇవన్నీ కూడా ఒక కస్టమర్వే అండి, ఇవి బ్రైడల్ శారీస్ మొత్తం కూడా. ఈ శారీ అయితే కలర్ కాంబో చాలా డిఫరెంట్గా అనిపించింది, నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఈ శారీ. చూడండి, ఈ శారీ ఎంత డిఫరెంట్గా ఉంది, కలరు చాక్లెట్ కలర్కి డార్క్ చాక్లెట్ కలర్ లాగా ఉంది, బాగుంది ఇది కలర్ కాంబినేషన్ అయితే. మనం ఈ శారీకి ఏంటంటే ఈ బ్లౌజ్ చూడండి, ఇదేంటంటే ఆల్ ఓవర్ డిజైను, అంటే ఓన్లీ హ్యాండ్స్ ఒకటే ఆల్ ఓవర్ అండి. బ్యాక్ అయితే ఇది మనం బ్యాక్ కూడా కట్ వర్క్ చేయించాను. మీకు ఇందాక ఎల్లో శారీ బ్లౌజు కట్ వర్క్, ఈ కట్ వర్క్ 2 ఒకటే అనిపించవచ్చు, కానీ కాదండి. వర్క్ అయితే మీరు 2 కూడా జూమ్ చేసి చెక్ చేయండి, తెలుస్తుంది. చూడండి, ఫ్లవర్ అయితే రోజ్ ఫ్లవర్స్ లాగా ఎంత చక్కగా ఉందో కదా. ఈ ఫ్లవర్స్ చూడండి, ఫ్లవర్స్ ఏంటంటే రోజ్ ఫ్లవర్స్ లాగా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మొత్తం కూడా స్ప్రింగ్ వర్కే అండి, మీరు చెక్ చేయండి. ఇది ఈ స్ప్రింగ్ తోటి నాట్ వర్క్ చేయించాను. ఈ ఫ్లవర్ చూడండి, ఇంకా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే మనకి శారీలో ఫ్లవర్ అనేది ఇలాగే ఉంటుంది. చూడండి, ఈ శారీలో ఫ్లవర్ ఎలా ఉందో కదా, ఇలా ఉంది కాబట్టి మనం ఈ ఫ్లవర్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేయించానమాట. ఇదేంటంటే మనకి బ్యాక్ అనేది చాలా వరకు నెక్ డిజైన్ వేసిన తర్వాత మొత్తం ఆల్ ఓవర్ స్టైల్లో కనబడుతుంది.
ఇవి హ్యాంగింగ్స్ కూడా అన్ని మగ్గం మీద హ్యాంగింగ్స్ చేయించాను మీకు. ప్రతి బ్లౌజ్కి ఇప్పుడు మామూలుగా విడిగా ఈ హ్యాంగింగ్స్ కన్నా మగ్గం హ్యాంగింగ్స్ అయితే చాలా స్టైల్గా ఉంటాయండి. అందుకనే నేను ప్రతి బ్లౌజ్కి మగ్గం హ్యాంగింగ్స్ అనేది చేయిస్తున్నాను. మనకి హ్యాండ్స్ చూస్తే ఇది శారీలో 2 బార్డర్స్ ఉంటాయి. చిన్న బార్డర్ పెద్ద బార్డర్ 2 బార్డర్స్ ఉంటాయి కదా. ఆ బార్డర్కి ఏంటంటే మనం చిన్న బార్డర్ని యూజ్ చేసి కింద మగ్గం మళ్ళీ ప్లెయిన్ క్లాత్ మీద వర్క్ చేసి కింద అటాచ్ చేసాము. అటాచ్ చేసి ఆ బార్డర్ అలాగే ఉంచి పైన ఆల్ ఓవర్ లాగా డిజైన్ చేశాను అనమాట. ఇదైతే చాలా బాగుందండి. ఇది కూడా మొత్తం స్ప్రింగ్ వర్క్ అయ్యేసరికి ఫినిషింగ్ అయితే చెక్ చేయండి. ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఓకేనా. ఇలా మీరు మంచి మంచి మగ్గ డిజైన్స్ చూడాలన్నా, మీరు మంచి మోడల్స్ ఏమైనా శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఏమైనా ఏ శారీకి ఎలా బ్లౌజ్ డిజైన్ చేసి అనేది చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.